హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఈరోజైతే నేను వినాయక చతుర్థి నెక్స్ట్ డే అంటే సాటర్డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. మనకి వినాయక చవితి ఫ్రైడే వచ్చింది కాబట్టి ఆ రోజైతే వినాయకుడిని కదిలించాం కదా, అందుకని నెక్స్ట్ డే అయితే మేము వినాయకుడిని కదిలించాము. ఆ వీడియోని కూడా ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ టీ ఏంటంటే కొంచెం చేదుగా ఉంది, ఇనికిపోయిందనమాట. అందుకని అక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అలా ఉంది, ఏమనుకోవద్దు. ఇదిగోండి వినాయకుడిని అయితే ఈ విధంగా ఉంచాము. ఒకసారి అంటే మనం ఇక తర్వాత తీసేస్తాం కదా, అందుకని చూపిస్తున్నాను. అలానే వినాయక చవితి ముందు రోజు ప్రసాదాలు అవన్నీ చేశాను కదా ఈవినింగు. ఇక చాలా అంట్లయితే పడిపోయినాయండి, అన్నీ అలా ఉండిపోయినాయి, పెండింగ్ ఉండిపోయింది వర్క్. ఇక ముందు నేను టీ పెట్టుకొని తాగి తర్వాత ఇక అంట్లయితే వాష్ చేసుకుంటున్నాను. నాకు షింకులో అంట్లు ఎక్కువ ఉంటే చిరాగ్గా ఉంటుంది, ఎందుకంటే స్టవ్ గట్టు పక్కనే ఉంది కదా, అందుకోసం ఇక నాకు ముందు అంట్లు క్లీన్ చేసుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ముందైతే అంట్లు వాష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈరోజు నిమజ్జనం చేయాలి అని అనుకుంటున్నాం కదా, అందుకోసం ఇక మా వారు ఫ్రెష్ అయిపోయి పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత వినాయకుడిని మనం కదిలించి తీసి క్యారీ బ్యాగులో అయితే పెట్టేసుకుంటాము. వీళ్ళని బట్టి ఈవినింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ మనం నిమజ్జనం అయితే చేసేయచ్చు. ముందైతే మేము వినాయకుడిని తీసేయాలి కాబట్టి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఉంటే పూజలు ప్రసాదాలు చేయాలి, అలా ఉంచుకోకూడదు కదా, అందుకోసం. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming. చూసారు కదా, వినాయకుడికి పూజ అయిపోయింది. అటుకులు బెల్లం అయితే నైవేద్యం పెట్టారు, హారతి ఇచ్చారు. అవన్నీ కూడా మళ్ళీ మన పూజా మందిరంలో పెట్టుకొని వినాయకుడిని, పత్రిని, పూలని, పండ్లని అవన్నీ కూడా ఇందులో పెట్టేశామన్నమాట నిమజ్జనానికి. ఇవి కూడా మందిరం పక్కనే పెట్టుంచారు. నెక్స్ట్ ఇక పని ఉందని చెప్పేసి ఇక ఆ రోజు ఈవినింగ్కి కుదిరిందనమాట నిమజ్జనం చేయడానికి. అంట్లో చూసారా పెద్ద గుట్ట లేపానమాట. అంట్లన్నీ కూడా ఆ విధంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను, స్టవ్ క్లీన్ చేశాను. నెక్స్ట్ టిఫిన్ వేస్తున్నాను. ఇంకా మా వారిది కూడా పూజ అయిపోయింది కాబట్టి ఇక అందరం కలిసి టిఫిన్ తింటున్నాము. ఏంటంటే నాకు థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఎందుకో గొంతు నొప్పిగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను వాయిస్ మధ్య మధ్యలో ఇవ్వలేకపోతున్నా, ఏమనుకోవద్దు. వాయిస్ కూడా కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటే సారీ, ఏమనుకోవద్దు. వీడియో అయితే ఆపద్దు, రోజుకొక వీడియో అయితే మ్యాక్సిమం పోస్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో నేనైతే వీడియోని షేర్ చేస్తున్నాను నేను మీకు. ఇప్పుడైతే నేను బీన్స్, పొటాటో, తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, ఆల్ మిక్స్డ్ కర్రీ లాగా. ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఈ విధంగా బీన్స్ పొటాటోస్ పసుపు వేసి ఉడికించాను. మీ దగ్గర చుక్కుడుగాయలు ఉంటే చుక్కుడుగాయలు, కాలీఫ్లవరు, తర్వాత ఇంకా మీరు ఏమన్నా వెజిటబుల్స్ తినే ఉంటే క్యారెట్, బీన్స్, బీట్రూట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను కొద్దిగా పప్పు కూడా చేశాను, అంటే టమాటో పప్పు. ఉత్త ఫ్రై అనుకోండి అంత టేస్టీగా ఉండదు కదా, అందుకోసం టమాటో పప్పు చేశాను, ఆల్ మిక్స్డ్ కర్రీ చేశాను అనమాట ఈరోజు. Lately, I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm over you, oh well. It's not. ఇక ఈవినింగ్ వచ్చేసి ఇక బయలుదేరారండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది, 6:30 అవుతుంది. ఇక మా ఇంట్లో అంటే మా పాప తన్మయి ఉంది కదా, తను నిమజ్జనం చేస్తాను అని అంటూ ఉంది. అందుకని ఇక
తన్ని తీసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరారు మా వారు. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తే వీడియో షూట్ చేసుకోవచ్చు, మనకు అది ఎప్పుడు మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి అన్నాను. ఇక కాకపోతే ఇక మా వారికి ఆ రోజు మార్నింగ్ కుదరదు అని చెప్పేసి ఇక ఈవినింగే వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ వినాయకుడిని ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, అలానే ఏదన్నా ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ చేయడానికి బాగుండదు కదా. అందుకని పిల్లలంటే ఇక ఆమ్లెట్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మనకి తప్పదు. అందుకని వినాయకుడిని మనం చేసాం కదా పూజ, అలాంటప్పుడు శ్రద్ధగా చేయాలి ఏదైనా. అందుకోసం అని చెప్పేసి ఇక ఆ రోజు ఈవినింగ్కే ఇక నిమజ్జనం అయితే చేశారు. ఇక్కడ చూసారా, రష్ కూడా పెద్దగా లేరు. మార్నింగ్ అయినట్టయితే ఉండేదేమో. విజయవాడలో ఏంటంటే కొన్ని చోట్ల కాలువల్లాగా ఉంటాయి, అక్కడంతా కూడా ఈ మధ్యన క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే మనకి కృష్ణా బ్యారేజ్ అండి ఇది. ఇక మనకి మెయిన్ బ్యారేజ్ దగ్గరికే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ మేము పాలవెల్లిని కూడా నిమజ్జనం చేస్తున్నాము. నార్మల్గా అయితే పాలవెల్లిని చెయ్యరు, పాలవెల్లిని అలానే ఉంచుకుంటారు, నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకుంటారు. మేమేంటంటే పాలవెల్లిని పైన పడేసి ఉంచడము, ఆ తర్వాత దాన్ని అసలు పట్టించుకోము. ఆ తర్వాత మళ్ళీ మనం అంటే ఏదన్నా మంచిగా ఉండదు కదా ఇంట్లో వాతావరణము ఇది. అందుకోసం మాకెందుకో అంత మంచిగా అనిపించదు. అందుకోసం ఎప్పటికప్పుడు కొత్త పాలవెల్లినే కొంటూ ఉంటాం మేము. అందుకని పాలవెల్లిని కూడా నిమజ్జనం అయితే చేసేసాం మేము. మరి అది చెయ్యొచ్చో లేదో నాకైతే తెలీదు. మేము ప్రతి సంవత్సరం అలానే చేస్తాము. ప్రతి సంవత్సరం కొత్త పాలవెల్లి కొనుక్కుంటూ ఉంటాము. మీరేం చేస్తారు అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, పాలవెల్లి ఉన్న వాళ్ళైతే. అదే బ్రాస్ కానీ వెండి కానీ పాలవెల్లిలు అయితే మరి మనం నిమజ్జనం చేయలేం కదా, వాటినైతే దాస్తాము. మరి అలాంటప్పుడు ఈ చెక్క పాలవెల్లిని కూడా పారేయకూడదు, అంటే నిమజ్జనం చేయకూడదు. ఇక కాకపోతే నేను చెప్పాను కదా రీజన్స్, నాకు అట్లా వృధాగా అట్లా పెట్టుంచడము, మళ్ళీ తర్వాత దాన్ని దాయం కదా చెక్కది కాబట్టి సన్షేడ్ మీద అటు ఇటు పెట్టేసి ఉంచుతాము. నాకెందుకో అలా మంచిగా అనిపించదు. అందుకని నేనైతే నిమజ్జనం చేయమని చెప్తూ ఉంటాను. మరి దాని గురించి అయితే నాకు పెద్దగా డీటెయిల్స్ అయితే తెలీదు. ఫైనల్గా నిమజ్జనం అయితే అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు వీళ్ళు ఇక్కడ ఈ వాటరు ఇవన్నీ కూడా చూస్తూ కాసేపు అయితే టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చేసారు. Do you want to know? Well, I've been thinking about you, and I think I'll have to listen because ఇక్కడ జనాలు ఎవరు లేకపోవడం, రోడ్ల మీద కూడా రష్ లేదండి పెద్దగా. సాటర్డే కదా ఈవినింగ్, ఇక అంతా హాలిడేస్, అంటే వినాయక చవితికి ఆ రోజు హాలిడే ఉంది, నెక్స్ట్ డే కూడా హాలిడే ఉండడం వలన రోడ్ల మీద అయితే పెద్దగా రష్ లేరు. అందువల్ల ఇక ఫ్రీగా అనిపించింది. అక్కడ నిమజ్జనం చేసే దగ్గర కూడా ఎక్కువగా జనాలు లేరు కాబట్టి బాగుంది అనిపించింది. వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది. ఇక నేను వెళ్ళలేదు, మా బాబు మా పాప మా వారైతే వెళ్ళారు. ఇక వీళ్ళు ఇంటికి వచ్చేలోపు మళ్ళీ ఈవినింగ్ వంట అండి. ఇదిగోండి, ఈరోజు బెండకాయను పొటాటో కలిపి మళ్ళీ వండాను. ఆల్రెడీ పప్పు ఉంది కదా, మార్నింగ్ బీన్స్ అను పొటాటో ఫ్రై చేశాను. మళ్ళీ ఇప్పుడేమో బెండకాయను పొటాటో ఫ్రై చేశాను. ఎందుకంటే పప్పు కాంబినేషన్లో పొటాటో చాలా బాగుంటుంది. పప్పుతో పాటు సైడ్ డిష్గా మనకి పొటాటో ఫ్రై కానీ, పొటాటో కాంబినేషన్లో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కదా. బెండకాయ పచ్చడి, బెండకాయ పొటాటో ఫ్రై, ప్లెయిన్ ఫ్రై కంటే కూడా ఈ విధంగా బాగుంటుంది. ఈ రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేసినట్టున్నాను. ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా కర్రీస్ లేనప్పుడు, కొన్ని వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. కొన్ని మాత్రం పొటాటోకి చాలా చాలా అంటే మిక్స్ అండ్ మ్యాచ్ బాగుంటుంది అనమాట. అలానే ఈ బెండకాయ కూడా, బెండకాయ అండ్ పొటాటో కర్రీ. తర్వాత ఇక పప్పు కాబట్టి అప్పడాలు కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఎలాగో కళాయి పెట్టాను కదా అని చెప్పేసి నిన్న కొంచెం పిండి మిగిలిపోయిందండి, గారెపిండి. ఇక లేట్ అయిపోతుంది ప్రసాదాలు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద గారెలు వేసాను నిన్న. ఎందుకంటే వినాయకుడికి అట్లా పెద్ద పెద్దగా పెడితే ప్రసాదాలు బాగుంటాయి కదా, పెద్ద పెద్దగా లడ్డూలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా. అందుకని నేను నిన్న వినాయక చవితికి గారెలు పెద్ద పెద్దగా వేసానన్నమాట. అంటే మనకి 4 గారెలు పిండి కలిపి ఒక గారె కింద మార్చి చేశాను. అందువల్ల మాకు తినేటప్పుడు కూడా ఒక గారె ఒక్కొక్కటి తింటే సరిపోయింది. ఇక పిండి మిగిలిపోయింది కదా, మళ్ళీ అది నెక్స్ట్ డేకి పులిసిపోద్ది, బాగుండదు. అందుకోసం గారెలు వేశాను. ఈలోపుగా వీళ్ళు చూడండి గారెలు వేడివేడిగా వేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ డాడీ అను తన్మయ్ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనేమో ఇక్కడ స్టవ్ దగ్గర మగ్గిపోతూ, అసలు వాతావరణం వేడిగా ఉందండి. ఒక పక్కన వాన పడుతుంది, కిచెన్లో చెమటలు చిరాకు పుట్టేస్తుంది.
ఇక ఈ లోపుగా ఇక్కడ వడియాలు తీసుకొచ్చారు, మినప వడియాలు. ఇక నూనె ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నూనెని రీహీట్ చేయకూడదు కదా, అందుకోసం అదే నూనెలో ఈ వడియాలు కూడా కొన్ని వేయించేసాను. ఈరోజు మాకు డిన్నర్లోకి కర్రీతో పాటు టచింగ్ అనమాట, ఇవన్నీ కూడా సైడ్ డిష్ లాగా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.